మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం చాలా మంచి రోజు. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, 1 గంటలో డబ్బు కట్టలు కట్టలుగా వస్తాయి. కష్టాలన్నీ పోతాయి, సమస్యలు బాధలన్నీ పోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. బుధవారం రోజు మందార ఆకుతో ఇలా చేయడం వలన చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మనిషి అన్నాక ఎప్పుడూ ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది. కానీ కొంతమందికి అసలు గ్యాప్ లేకుండా ఎప్పుడూ కష్టాలు వస్తూనే ఉంటాయి. కలికాలంలో అందరినీ బాధ పెట్టే సమస్య ఏదైనా ఉందంటే అది డబ్బు సమస్యే. దాదాపు అందరూ కూడా డబ్బు లేకపోవడం వలనే ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పుల సమస్యలు కావచ్చు, సంపాదించిన ధనం చేతిలో నిలవకపోవడం కావచ్చు, ఏదో ఒక విధంగా ధన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మనకు ఉన్న ఎటువంటి ధన సమస్యల్ని అయినా సరే తొలగించే శక్తి మందార ఆకులకి ఉంది. మందార పూలని పూజకి వాడుతారు. మందార చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది కనుక మందార ఆకులతో ఈ పరిహారం చేసుకుంటే మీ కష్టాల నుండి బయటపడతారు, మీ బాధల నుండి బయటపడతారు, జాతక దోషాలు పోతాయి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. మరి ఇంతకీ బుధవారం రోజు మందార ఆకుతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఒకసారి ఒక సాధువు నడిచి వెళుతూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు. సాధువుకి మంచి భోజనం పెట్టి చీకటి పడింది కదా, ఈ పూటకి ఇక్కడే ఉండమని కోరాడు ఆ ఇంటి యజమాని. మాటల్లో తన కష్టసుఖాలు ముచ్చటిస్తూ యజమాని సాధువుతో, ఏమిటోనండి, సంసారంలో సుఖం లేదండి, మీ జీవితమే హాయి అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే సాధువు, అయితే నా వెంటరా, నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు. అప్పుడు యజమాని కంగారు పడుతూ, అలా ఎలా కుదురుతుంది, పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళను పెంచి పెద్ద చేయాలి కదా అన్నాడు. ఇక సాధువు ఏమీ మాట్లాడలేదు, మరునాడు వెళ్ళిపోయాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ సాధువు మరలా అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని మళ్ళీ సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. యజమానితో మాట్లాడుతున్న సమయంలో సాధువు ఇలా అన్నాడు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా, నా వెంటరా, నీకు మోక్షం మార్గం చూపిస్తాను అన్నాడు. అప్పుడు యజమాని తడబడుతూ, ఇప్పుడే కాదు స్వామి, పిల్లలు స్థిరపడాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి అన్నాడు. దాంతో సాధువు చేసేదేం లేక మరునాడు తిరిగి వెళ్ళిపోయాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ సాధువు మరలా అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూసి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని మళ్ళీ సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. సాధువు మోక్ష మార్గం చూపిస్తానని అదే మాట మళ్ళీ అడిగాడు. ఈసారి యజమాని కొంచెం విసుగ్గా, పిల్లలకి డబ్బు విలువ తెలియదు, అందుకని నేను దాచినదంతా ఆ చెట్టు కింద పాతిపెట్టాను, వీలు చూసుకొని చెప్తాను, ఒక పెద్ద ఇల్లు కట్టాలి, అయినా మీలాగా నాకెలా కుదురుతుంది అన్నాడు. ఇక సాధువు మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధువు మళ్ళీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళిపోతుండగా ఆ యజమాని కొడుకు గమనించి సాధువుని ఇంటిలోకి ఆహ్వానించాడు. అప్పుడు సాధువు ఆ ఇంటి యజమాని గురించి అడగగా అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు. సాధువుకి కొంచెం బాధ అనిపించింది. ఆతిథ్యం స్వీకరించి బయటకు వచ్చాడు. బయట చెట్టు కింద ఒక కుక్క కూర్చుని ఉంది. సాధువు అనుమానంగా దాని వంక చూశాడు. యజమానే మళ్ళీ కుక్కగా పుట్టాడని గ్రహించాడు. అప్పుడు సాధువు మంత్రజలం దాని మీద చల్లి, ఏమిటి నీ పిచ్చి మోహం, కుక్కగా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా, నా వెంటరా, నీకు మోక్ష మార్గం చూపిస్తాను అన్నాడు. యజమాని, ఆ మాట మాత్రం వినలేను, ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు, ఎవరూ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా అన్నాడు. సరే అని సాధువు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మళ్ళీ కొన్నాళ్ళకి సాధువు ఆ దారిన వస్తూ ఆ ఇంటి వైపు చూశాడు. కుక్క కనబడలేదు. ఆ పక్కవారిని అడిగితే అది చనిపోయిందని చెప్పారు. అయినా సాధువు అనుమానం తీరక చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది. దీక్షగా ఆ పాముని చూశాడు. ఖచ్చితంగా ఆ యజమాని మళ్ళీ పాముగా పుట్టాడు అని తెలుసుకొని మంత్రజలం చల్లి, ఇంకా ఈ ఇంటిని వదిలి వెళ్ళవా అన్నాడు. అప్పుడు ఆ పాము రూపంలో ఉన్న యజమాని, ఆ ఒక్క మాట మాత్రం అనకండి, నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకి దక్కనీయకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా. సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్ళి అతని కొడుకులతో, మీ నాన్న ఆ చెట్టు కిందనే ధనం దాచిపెట్టాడు, కానీ జాగ్రత్త, అక్కడ పాము ఉంది అనగానే
కొడుకులు ఎగిరిగంతేసి కర్రలు తీసుకొని బయలుదేరారు. ఆ పాముని కొడుకులే చంపేసి డబ్బుని తీసుకున్నారు. తన కొడుకులే తనను కర్రలతో చావగొడుతుంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక్కడ గ్రహించవలసిన నీతి ఏమిటంటే, గృహస్థాశ్రమంలో బాధ్యతలు తప్పవు, కానీ మోహబంధాలు ఎంత గట్టిగా ఎంతవరకు మనం కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం. ఇహమే కాదు, పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించాలి. విషయంలోనికి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. బుధవారం రోజు ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలు చేసినా 100% ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారో, అప్పులు తీర్చుకొని ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నారో వారు ఈ బుధవారం రోజు సాయంత్రం చక్కగా 6 నుండి 7 గంటల మధ్యలో ఒక మంచి మందార ఆకుని తెచ్చుకోండి. ఆ ఆకుని తీసుకువెళ్ళి పూజ గదిలో మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి. తర్వాత ఆ ఆకు మధ్యలో పసుపుతో ఒక బొట్టుని పెట్టండి. ఆ బొట్టు మీద గుప్పెడు బియ్యం వేయండి. పిడికెడు పడితే పిడికెడు బియ్యం వేయండి, లేదంటే ఆకు మీద ఎన్ని బియ్యం పడితే అన్ని బియ్యం వేయండి. తర్వాత ఒక 2 యాలకుల్ని కూడా ఆ బియ్యం మీద వేసి ఆ మందార ఆకుని అలా కదపకుండా దేవుడి ముందు ఉంచి, దేవుడా, నాకు ధన సమస్యలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, ఆ సమస్యల నుండి బయటపడి ధన సమస్యలు లేకుండా బాగా సంపాదించి సంతోషంగా ఉండేలా చూడు దేవుడా అని సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఆ మందార ఆకుని అక్కడ వదిలేయండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళి ఈ మందార ఆకుని, బియ్యాన్ని, యాలకులను తీసి ఎక్కడైనా పర్లేదు మట్టిలో పాతి పెట్టేయండి. అంటే చిన్న గొయ్యి తీసి పాతి పెట్టేయండి. మీ ఇంటి బయట పెరట్లో కానీ లేదా వేరే ఖాళీ స్థలంలో కానీ ఎక్కడైనా సరే ఖాళీ ప్లేస్ ఉన్న చోట మట్టిలో చిన్న గొయ్యి తీసి పాతి పెట్టేయండి అంతే. తర్వాత ఇక ఇంటికి తిరిగి వచ్చేయండి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వెళ్ళిపోండి. ఇలా ఒక్క బుధవారం రోజు చేస్తే చాలు, మీకున్న ధన సమస్యలన్నీ పోతాయి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ పోతాయి. చాలామంది సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదని ఎంతో బాధపడుతూ ఉంటారు. నెలంతా కష్టపడి సంపాదించిన ధనం ఒకే ఒక్క రోజులో ఖర్చు అయిపోతూ ఉంటుంది. దాంతో చాలామంది చాలా రకాలుగా ధనం విషయంలో ఎంతో బాధపడుతూ ఉంటారు. అప్పులు చేస్తూ ఉంటారు. కానీ ఆ అప్పు తీర్చడానికి చేతిలో సరిపడా ధనం ఉండదు. అందరినీ పోషించుకోవాలి, పిల్లల చదువులు, కుటుంబ పోషణ, ఇలా అనేక రకాల సమస్యల వలన ధనం చేతిలో నిలవకపోవడం వలన చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఈ జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నానే అని దిగులు పడుతూ ఉంటారు. మా కుటుంబానికి కావలసినంత ధనాన్ని సమకూర్చలేకపోతున్నానే అని దిగులు పడుతూ ఉంటారు. ఇలా మీరు కూడా కావలసినంత ధనాన్ని సంపాదించలేక, సరిపడా ధనాన్ని సంపాదించలేక బాధపడుతూ ఉంటే బుధవారం రోజు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. ఖచ్చితంగా సాయంత్రం 6 నుండి 7 మధ్యలోనే ఈ పరిహారం చేయండి. ఎందుకంటే అప్పుడు చేస్తేనే ఈ పరిహారానికి 100% రిజల్ట్స్ వస్తాయి. అలా కాకుండా వేరే టైంలో చేస్తే పూర్తి ఫలితం అనేది రాదు. అంటే మీరు చేసిన పూర్తి ఫలితం అనేది రాదన్నమాట. మీరు ఒక్క బుధవారం ఈ పరిహారం చేసి చూడండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలా మీకు అద్భుతమైన ఫలితాలు వచ్చాయి అని మీకు అనిపిస్తే, మీ మనస్సాక్షికి అనిపిస్తే కనుక మళ్ళీ ఒక 7 బుధవారాల పాటు ఈ పరిహారాన్ని కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా ఇంకా మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఉన్న ధన సమస్యలు పూర్తిగా పోతాయి, అప్పులన్నీ తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్తారు. సంపాదన బాగా పెరుగుతుంది. మీరు కుటుంబంతో ఎంతో సంతోషంగా జీవించగలిగే యోగాన్ని పొందుతారు. ధనం బాగా సంపాదించే యోగాన్ని పొందుతారు. గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మారుతాయి. నేచర్లో ఉన్న శక్తులన్నీ కలిసి మీకు ధనాన్ని ఇస్తాయి. ధనం మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది. మీ దగ్గర చెయ్యి చాచి అడిగే పరిస్థితి రాదు. కాబట్టి మీరు కూడా బుధవారం రోజు సాయంత్రం 6 నుండి 7 సమయంలో మందార ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. మీ కష్టాలను, ధన సమస్యలను, అప్పులను తీర్చుకొని సంతోషంగా జీవించండి. మందార చెట్టు చాలా శక్తివంతమైనది. మన కష్టాలను తొలగించే శక్తి మందార చెట్టుకు ఉంది. మందార పువ్వులు చాలా పవిత్రమైనవి. అందుకే అన్ని రకాల పూజల్లో మందార పువ్వులు వాడతారు. ఏ దేవుడికైనా సరే మందార పువ్వులు సమర్పించవచ్చు. ఇటువంటి మందార చెట్టు ఆకులతో ఈ పరిహారం చేస్తున్నాం కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి.
ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. మీకున్న కష్టాలన్నీ పోతాయి, ధన సమస్యలన్నీ పోతాయి, అప్పులన్నీ తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. మందార ఆకులకి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ బుధవారం రోజు మందార ఆకుతో ఈ పరిహారం చేయండి. అంతేకాదు, ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ పోతాయి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.